హరివిల్లు పాడ్కాస్ట్ ప్రేక్షకులకి శ్రోతలకి పునఃస్వాగతం. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాం. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. నాతో పాటు కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరితోనూ నేను ఇంతకుముందు కూడా కొన్ని ఎపిసోడ్స్ చేశాను. కృష్ణ తంగిరాలతో ఇళయరాజా గురించి, అతనును అరుణ్ పైడి మరి వాళ్ళిద్దరు సహకారంతో ఒకటి మంచి సిరీస్ రిలీజ్ చేశాను. అలాగే యశ్వంత్ కూడాను కేవి మహాదేవన్ గురించి, అంతకుముందు సినీ దర్శకుల గురించి, దాని తర్వాత ఈ మధ్య సినిమా రివ్యూ ఒకటి అంటే 2023 ఫిల్మ్ రివ్యూస్ అవన్నీ అట్లా. సో ఆ రకంగా యశ్వంత్ ఈ పాడ్కాస్ట్లో పాత కాపు అనమాట. ఓకే. సో సరస్వతి పుత్రులకి స్వాగతం. నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. అందరికీ శ్రోతలకి, చూసేవారికి అందరికీ నమస్కారం. ఓకే. సో ఇవాళ టాపిక్ ఏంటంటే సినిమా సంగీతానికి వరకు వచ్చేటప్పటికి ముందుగా నాది ఒక ప్రశ్న ఉంది. అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ప్రశ్న నాకు తెలిసి ఇంతకుముందు కూడా చాలా కొంతమంది సినీ దర్శకులు సినీ సంగీత దర్శకులు వాళ్ళ అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ యువకిషోరాలు ఏమనుకుంటాయో ఆ విషయం గురించి విందాం. సినిమా పాటకి భాషా భావం ముఖ్యమా, శబ్దం అంటే సంగీతం ముఖ్యమా? యశ్వంత్. రెండూ ముఖ్యమే. అదేదో సినిమాలో రవితేజని జీవ, నైనా నీకు టాటా నానో కావాలా, హిండే స్విఫ్ట్ కావాలా అంటే ఫ్రీగా వస్తే 2 కావాలి గురించి అంటారు ఆ టైంలో. అలా కాకుండా అంటే నేను అనేది ఏంటంటే ఒక పాట హిట్ కావడానికి అన్ని కలిసి వస్తే బాగుంటుంది, సందర్భంగా కూడా ఈ శబ్దం భావం సంగీతమే కాకుండా. కానీ ముందుగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ, లేకపోతే గత 75 ఏళ్ళుగా కానీ 100 ఏళ్ళుగా కానీ సినిమా సంగీతంలో యూజువల్లీ వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లీడ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సాంగ్ అనేది మ్యూజికా, లిరిక్సా? ఓకే, ఎవరు చెప్పమంటారు? నువ్వు చెప్పేసారు ముందు, దాని తర్వాత కేటీ సుదీర్ఘం చెబుతాడు. సో నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, సినిమా మొదలైనప్పుడు ఆబ్వియస్లీ పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే నాటకాలు రూపాంతరం చెందే సినిమాలు వచ్చాయి కాబట్టి, నాటకాల్లో పద్యాలు ఉండేవి కాబట్టి, ఆ పద్యాలకు రూపాంతరాలే పాటలు. డైలాగ్స్ నడుస్తూ నడుస్తూ మధ్యలో పద్యాలు రావటం, అది ఒక టైప్ ఆఫ్ ఉపశమనము. ప్లస్ అప్పట్లో ఆ పద్యాలని విప్లవం రగిలించడానికి కానీ, అంటే లైక్ బ్రిటిష్ దొరల మీద మన తిరుగుబాటు ప్రదర్శించడానికి కానీ ఇలాగ పద్యాలు అనేవి ఉండేవి. సో అవి నాటకం సినిమాగా రూపాంతరం చెందినప్పుడు పద్యాలు పాటలు అయ్యాయి. సో ఆబ్వియస్లీ అప్పుడు పదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. మీరు గమనిస్తే పాత పాటల్లో ఇన్స్ట్రుమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీకు సాహిత్యం వినిపించినంత ప్రస్ఫుటంగా ఇన్స్ట్రుమెంట్స్ వినిపించవు. ఏ పాటన్నా తీసుకోండి, మాయాబజార్ లాంటివి కానీ, మాయాబజార్ కూడా కాదు, ఇంకా ముందు పాటలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసు కావచ్చు, ఇంకా షావుకారు, ఈ టైప్ అంటే 1950s అర్లీ 1950s వచ్చిన సినిమాలు తీసుకుంటే క్రమేపీ సంగీతానికి కూడా ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే వివిధ రంగాల నుంచి, వివిధ వర్గాల నుంచి సంగీత దర్శకులు రావటం, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు కర్ణాటక సంగీతం నేర్చుకొని రావడం, ఇలాగా సంగీతానికి ప్రాముఖ్యత పెరిగింది. ఒకానొక టైంలో రెండు ఈక్వల్గా బ్యాలెన్స్గా జోడెద్దుల్లాగా ఉండేవి. తర్వాత క్రమేపీ సంగీతానికి విలువ పెరిగి సాహిత్యానికి విలువ అనేది తగ్గిపోయింది. అంటే ఇది ఇంటర్ డిపెండెంట్ అనమాట, ఒక డెడ్ లాక్ కైండ్ ఆఫ్ థింగ్. సో ప్రేక్షకులు సాహిత్యాన్ని పట్టించుకోవట్లేదు అని అంటారు సినిమా వాళ్ళు సాహిత్యం ఇవ్వట్లేదు అందుకే మేము పట్టించుకోవట్లేదు అంటారు ప్రేక్షకులు. సో ఈ రెండు అలాగా కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి లాగా అయిపోయింది అనమాట. సో ఇలాగా వచ్చింది హిస్టరీ. సంగీతంలో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అంటే సినిమా సంగీతంలో ఒకటి ట్యూన్ కంపోజిషన్, 2 రిథం. సో ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేసిన తర్వాత దాన్ని ఏ రిథంలో ఎలా నడపాలి అన్నది రిథం. సో ఇప్పుడు వస్తున్న అంటే రైట్ నో మనం మాట్లాడుకుంటున్నప్పుడు జరుగుతున్న ట్రెండ్లో ఏంటంటే రిథంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం హిట్ అయిన పాటలు కూడా చూస్తే
ఆ కుర్చీని మడతబెట్టి లాంటి పాటలు గాని, లేకపోతే అనిరుద్ కంపోజ్ చేసిన పాటలు గాని, ఇప్పుడు 'వైదేశ్ కొలవరి' గాని, ఇలాంటి వాటిల్లో మనం ట్యూన్ ఎక్కువ పట్టించుకోం. అంటే ఆ రిథమ్ అనేది మనకు ఫుట్ ట్యాపింగ్‌గా ఉంది అంటే, అది ట్యూన్ ఎలా ఉన్నా, లిరిక్ ఎలా ఉన్నా పాట వెళ్ళిపోతుంది జనాల్లోకి. సో, ఇప్పుడు బేసిక్‌గా రిథమ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారన్నది నా అబ్జర్వేషన్. ఓకే. సో, కేటీ నువ్వు సంగీత దర్శకుడివి కాబట్టి, బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, నువ్వు న్యాయంగా చెబుతావా? లేకపోతే సంగీతం వైపు చెబుతావో చూద్దాం. అది నీకు కూడా ఇదే ప్రశ్న. నీకు కూడా ఇదే ప్రశ్న. హిస్టరీ అయితే తను చెప్పాడు అది వదిలేసేయండి. కానీ మీ ఉద్దేశంలో ఒక సినిమా పాటకి ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి ముందు? లిరిక్స్‌కా? మ్యూజిక్కా? కంపోజిషన్ ప్లస్ మ్యూజిక్. నా నా దృష్టిలో కొంత ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకు అంటే అంటే ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి సన్నివేశాలు బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్ గా నాకు ఈ మధ్య గుర్తొచ్చేది 'ఆపద్ బాంధవుడులో' ఒక సీన్ ఉంది కదా! అందులో పద్యం రూపంలో ఐ థింక్ జంధ్యాల చిరంజీవికి ఏదో అంకితం ఇస్తూ పాడే ఒక సీన్ ఉంటుంది. 'పోతన్న కలలోన అందులో ఇప్పుడు మ్యూజిక్ పొనగొట్టురా' ఏముండదు. అందులో మ్యూజిక్ ఏముండదు. అంటే ఒక సంగీత పరంగా పద్యం పాడతారు. కానీ అక్కడ సాహిత్యం మెయిన్. సో, ఇప్పుడు అక్కడ కూర్చొని ఒక రిథమేషనో లేకపోతే ఒక మంచి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చినా కూడా పెద్ద అంటే యాడ్ చేసేదేముండదు. సాహిత్యం లేకుండా. అలా అని ఇంకొక కేసు 'రుద్రవీణ' సినిమాలో ప్రసాద్ బాబు అంటే చిరంజీవి వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ప్రసాద్ బాబు నాద ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. ఆబ్వియస్‌లీ ఆయన అందులో మూగవాడు. సంగీతం ద్వారా అది ప్రకటిస్తాడు తన ఎమోషన్. మళ్ళీ అక్కడ తీసుకుంటే ఉత్త సంగీతమే ఉంది సాహిత్యం మీద. సో, సమ్‌టైమ్స్ సన్నివేశం బట్టి ఉంటుంది. కానీ మనం బ్యాక్ టు ది క్వెషన్ సినిమా పాటలకి వరకు వస్తే ఖచ్చితంగా 2 దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే అట్‌లీస్ట్ నాకు సంబంధించినంత వరకు కంపోజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పాటలకి కంపోజ్ చేస్తున్నప్పుడు ఒక సాహిత్యం ఎలా పలుకుతోంది అనే దాన్ని బట్టి మన ఇది మారుతుంది. ట్యూను, నడక, ఆ రిథమ్, పాడే తీరు మారుతాయి. అందుకనే మనకు తమిళ, తెలుగు పాటల్లో చిన్న చిన్న తేడాలు కనిపిస్తుంటాయి. డబ్బింగ్ సినిమాలు చేసిన పాటలు ఎగ్జాంపుల్. ఐ థింక్ ఆ ఎగ్జాంపుల్స్ విల్ టేక్ దెమ్ ఇన్ ద పాడ్‌కాస్ట్. బట్ నా దృష్టిలో అది టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ ఇప్పుడు ఐ మీన్ కరెంట్ జనరేషన్‌లో ఆబ్వియస్‌లీ సంగీతానికి అంటే మళ్ళీ సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత అంటే అందులో క్యాచీ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యూజిక్ దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే మనకి ఆ పాటలు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాట ఏంటి అంటే కూడా కొన్ని గుర్తుండట్లేదు. కానీ కొన్ని తప్పకుండా చాలా గుర్తుంటాయి. 10 ఏళ్ళు గుర్తుంటాయి, కొన్ని డెకేడ్స్ గుర్తుంటాయి, కొన్ని టైమ్‌లెస్. సో, ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్యూన్ సమ్‌టైమ్స్ సంగీతానికొస్తే. సాహిత్యం కూడా అంతే. మనకి టైమ్‌లెస్‌గా ఉండేవున్నాయి ఆర్ నెక్స్ట్ మినిట్‌లో ఏం పాడారో అసలు సాహిత్యం అని మర్చిపోయేవి కూడా ఉన్నాయి. సో, ఐ థింక్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని నాకు అనిపిస్తుంది. యెస్. గుడ్. సో, నా అభిప్రాయం ఏంటంటే ప్రాథమికంగా శబ్దం అనేది అంటే చదువు లేని లేకపోతే ఆది మానవులకు కూడాను శబ్దాలకి స్పందిస్తారు ఎవరైనా సరే. ఆది మానవులే కాదు, శంకరాభరణం చెప్పినట్టు ప్రాణులు కూడా మిగతా ప్రాణులు, పాములు కూడా స్పందిస్తాయి. సో, శబ్దానికి ఆ గొప్పతనం ఉంది. కానీ ఒక సినిమా మ్యూజిక్‌లో కూడాను ప్రత్యేకంగా ఒక సందర్భం ఏం లేదు. హీరో, హీరోయిన్‌లు టైమ్ పాస్ కోసం పాట పాడదాం అనుకున్నారనుకోండి. ఆ సందర్భానికి ప్రత్యేకంగా లిరిక్స్ అవసరం లేదు. ఏదో ఒక ఏ లిరిక్స్ అయినా సరిపోతాయి దానికి. బేసికల్‌గా ఒక రిథము, ఒక దరువు, ఒక డాన్స్, గ్రూప్ డాన్స్ ఉంటే సరిపోతుంది దానికి. అలా కాకుండా ఒక మంచి సందర్భం ఉంటే గనక దాన్ని ప్రేక్షకులకి హత్తుకునేలాగా హృదయానికి చేయాలంటే అది కేవలం మ్యూజిక్‌తోనే తీసుకురాలేము. ఆ లిరిక్స్ అనేవి కూడా దానికి బాగా షార్ప్ ఎడ్జ్ ఇస్తాయన్నమాట దానికి ఉంటే అనేది నా ఉద్దేశం. ఆ రకంగా ఐ ఫీల్ లిరిక్స్ అలాంగ్ విత్ మ్యూజిక్ యాక్చువల్లీ మేక్స్ ఇట్ an elevated ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. అది ఆ రకంగా అగ్రతాంబూలం నేనైతే గనక సరైన సందర్భంలో లిరిక్స్‌కే ఇస్తాను నేనైతే. అది.
సో కాబట్టి ఈ రౌండ్లో అవును. యశ్వంత్కి ఒక పాయింట్ ఎక్కువ ఇద్దాం మనం. యాక్చువల్గా మీరు చెప్పిన దానికి ఇంకొకటి యాడ్ చేయాలి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు మీరు అన్నారు కదా, సరైన సందర్భం, సరైన ఆ, బాణి, సరైన సాహిత్యం కలిసి ఎలా ఎలివేట్ చేస్తాయో వీటికి తోడుగా ఇంకొకటి ఉంది, సరైన గానం. గానం కూడా అంటే ఆ, సాహిత్యము సంగీతము ముడి సరుకులే అయితే గానం అనేది ఒక వెహికల్ లాంటిది. సో ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు సింగర్. సో ఆ వెహికల్ ఎంత బాగా మన దగ్గరికి తీసుకొస్తే అంత బాగా పాట ఇంకా పండుతుంది అన్నది మనకు ప్రూవ్ చేసిన మహానుభావులు ఉన్నారు. తెలుగులో ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం, హిందీలో ఒక మొహమ్మద్ రఫీ. అంటే అంటే సన్నివేశం ఎలాంటిది, ఆ సన్నివేశానికి ఎలాంటి భావన కావాలి, అండ్ ఆ భావన లిరిసిస్ట్ తన ఆ, సాహిత్యంలో ఎలా తీసుకొచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ తన సంగీతంలో ఎలా తీసుకొచ్చాడు, మనకు బోలెడు పాటలు మనకు రుజువులుగా చెప్పుకోవచ్చు. మనం ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం మనం వాటిని కూడా చర్చిస్తాం. అదే మంచి గొంతు, ఆ స్వరాలు సరిగ్గా పలకటం, దానికంటే ముఖ్యంగా ఉచ్చారణ కూడా సిడ్ శ్రీరామ్ లాగా కాకుండా కొంచెం ఏ భాష పదాలకి ఆ పదాలకు ఉండే అందాన్ని, అర్థాన్ని వెలికి తీసేలాగా ఉచ్చరించడం, పాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, చూసావా, ఆఖరి డైలాగ్ నాదే అయితే ఆ కిక్కే వేరబ్బా అని. సో ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు దట్ మెయిన్ టాపిక్. ఏంటంటే ఈ ముందుగా ఒక ట్యూన్ కంపోజ్ చేసిన తర్వాత దానికి లిరిక్స్ రాయటం అనేది ఈ ప్రక్రియ కొన్ని దశాబ్దాల కింద వరకు లేదు. అది బాగా పెరిగింది. ఎప్పుడు ఏమిటి దాని హిస్టరీ అనేది మీది మాట్లాడతారు. సో అసలు అలా జరగటానికి అంటే వాట్ లెడ్ టు దట్ చేంజ్ అంటే నేనేమనుకుంటున్నానంటే, ఓకే, నేనేమనుకుంటున్నా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక పాయింట్ అండ్ టైం దాకా ముందు సందర్భం బట్టి డైరెక్టర్ కానీ రైటర్ కానీ అది లిరిసిస్ట్ చెబితే కనుక ఆయన ముందు లిరిక్స్ రాసిన తర్వాత కంపోజ్ చేయటం, అలా చాలా కాలం పాటు అందరూ అలానే చేసి అట్ సమ్ పాయింట్ ఇన్ టైం స్లోగా అది ముందు ట్యూన్ చేసి దాని తర్వాత లిరిక్స్ రాయడానికి అలా మారిందా, లేదా బ్లాక్ అండ్ వైట్ లో కూడాను రెండు ప్రక్రియలు ఉన్నాయా అనేది నాకు తెలియదు. అది ఎవరైనా చెబుతారు? యా, సో దీని గురించి నేను కూడా రీసెర్చ్ చేశాను, తెలిసిన వాళ్ళని అడిగాను. ట్యూన్ కి పాట రాయడం అన్నది మనకు దేవదాస్ సినిమా కంటే ముందు నుంచి ఉన్నది. అంటే ఇప్పుడున్నంత స్టాండర్డైజ్డ్ గా లేదు అది. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే ట్యూన్ కి పాట రాయడం అనేది ఎలాగంటే, ఒక ట్యూన్ ఇచ్చాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే దానికి ఒక తాళం ఉంటుంది, దానికి ఒక ఫిక్స్డ్ లెంగ్త్ ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ లెంగ్త్ లో పదాలు కూర్చడం అన్నది మనకు సినిమాతో మొదలైన ప్రక్రియ కాదు, మన ఆదికవి నన్నయ్య నుంచి మొదలైన ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళు పద్యాలు రాసేటప్పుడు ఆట వెలదో, కంద పద్యమో, తేట గీతో ఇలా రాసుకున్నప్పుడు వాటికి ఫిక్స్డ్ లెంగ్త్ లో రాయాలి. అంటే ఇన్ని సూర్యగణాలు, ఇన్ని ఇంద్రగణాలు అని వాళ్ళకి లెక్కలు ఉంటాయి. సో అన్ని గణాల్లో ఇన్ని అక్షరాల్లో భావం చెప్పాలి. సో ఇట్ ఈస్ ఈక్వివలెంట్ టు రైటింగ్ ఫర్ ఎ ట్యూన్. సో ఇప్పుడు పోతన కానీ, పోతన ఒక పద్యం రాయాలి అనుకున్నంటే తేటగీతి శైలిలో రాయాలి అనుకున్నాడంటే తేటగీతి అనేది ఒక ట్యూన్. ఇన్ని గణాల్లో ఇన్ని అక్షరాల్లో అంటే పాదానికి ఇన్ని అక్షరాలు ఉండాలి. సో 4 పాదాలు, అదొక పల్లవి అనుకోండి. సో అలాగా ఈ ప్రక్రియ అప్పటి నుంచి ఉంది. సినిమాల్లోకి వచ్చేసరికి ఏమైందంటే అడపాదడప ట్యూన్ కి రాయడము అలాగా నడిచేది. కానీ నా అబ్జర్వేషన్లో దిస్ ఇస్ సబ్జెక్ట్ టు కరెక్షన్. శ్రోతలకు కూడా మీరు ఎవరన్నా నేను చెప్పిన తప్పైతే మీరు కమెంట్స్ ద్వారా తెలియపరచవచ్చు. ఒక ఎంఎస్ విశ్వనాథన్, సాలూరి రాజేశ్వరరావు, ఎంఎస్ విశ్వనాథన్ కాదు, సాలూరి రాజేశ్వరరావు గారు కొన్ని ముందే ట్యూన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువగా అంటే ఆయన వెస్టర్నైజ్డ్ మ్యూజిక్ ని కొద్దిగా ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంటే వెస్టర్నైజ్ కంపోజిషన్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి, ఇది కొద్దిగా ఇట్స్ నాట్ సో ఇండియన్ కైండ్ ఆఫ్ సాంగ్. ఆ ట్యూన్ మీరు వింటే ఓన్లీ సాహిత్యం పక్కన పెట్టండి, ట్యూన్ మాత్రమే అంటే తన తన తన
తానన్నాన తానన్న. ఇది అప్పటి వరకు వచ్చిన మనకు మన దాంట్లో అంటే లేమన్ దృష్టిలో చెప్పాలంటే మన దాంట్లో కొంచెం సాగదీత ఉంటుంది పదాల్లో. ఆ అదేంటి, చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. ఈ ప్లీడింగ్ అంటే ఈ ప్లీడింగ్ అనేది మనకు క్లాసికల్ కీర్తనల నుంచి ఉంది. త్యాగరాజ కీర్తనలు కానీ, రామదాస్, ముత్తుస్వామి దీక్షితరు వీళ్ళ నుంచి. సో అది మనం ఇంబైబ్ చేసుకున్నాం. ఎందుకంటే దశాబ్దాలుగా మన మీద కర్ణాటిక్ సంగీతం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది కాబట్టి. కానీ ఇలాగా ముక్కలు ముక్కలుగా తన ఇది వెస్టర్నైజ్డ్ స్టైల్ నుంచి మనం ఇంబైబ్ చేసుకున్నాం. సో అడపదడప ఆయన ఇచ్చేవారు. తర్వాత నేను అనుకోవడం చక్రవర్తి నుంచి కొద్దిగా ఈ ప్రాసెస్ అనేది స్టాండర్డైజ్డ్ అయిందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే దీనికి నేను ఆలోచిస్తే నాకు అనిపించిన కారణాలు, చక్రవర్తి ఉన్న టైంకి నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ ఇయర్ వాజ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్డ్. అంటే ఒక చక్రవర్తి అనే ఒక్కడే 1000 సినిమాలు చేయగలిగాడు అంటే ఉన్న 30-40 ఏళ్ల కెరీర్లో. సో ఎస్పెషల్లీ 70s చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డైరెక్టర్లు వచ్చారు, చాలా సినిమాలు సంవత్సరానికి. అప్పుడు మనమంతా విన్నమాటే, కృష్ణ గారు సంవత్సరానికి 20 సినిమాలు, 19 సినిమాలు ఇలాగా చేసుకుంటూ వెళ్ళేవారు. సో ప్రొడక్షన్ మాస్ ప్రొడక్షన్ లో మూవీస్ పెరిగినప్పుడు సో రైటర్స్ అనేవాళ్ళు తక్కువే ఉన్నారు అప్పుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే కావచ్చు, కానీ రైటర్స్ తక్కువ. ఇప్పుడు మనకు హార్డ్లీ అప్పుడు వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ, నారాయణ రెడ్డి ఇలాగా వీళ్ళు అన్ని సినిమాలకు వీళ్ళు పనిచేసేవాళ్ళు. రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్, మహాదేవన్కి ఆత్రేయే, చక్రవర్తికి ఆత్రేయే, మహాదేవన్కి వేటూరి, చక్రవర్తికి వేటూరి. సో ఇలా మాస్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నేను అనుకోవడం అప్పుడు వాళ్ళు దే డింట్ ఇన్వాల్వ్ లిరిక్ రైటర్స్ ఇన్ టు ద స్క్రిప్ట్ డిస్కషన్స్. ఒక కేవీ రెడ్డి టైంలో మనకి ఎలా ఉండేదంటే, కేవీ రెడ్డితో పాటు పింగళ నాగేంద్రరావు కూడా కూర్చునేవారట డిస్కషన్స్ లో. ఓకే, ఇది ఈ సన్నివేశం ఇలాగా, అభిమన్యుడు ఇలా వస్తాడు, శశిరేఖ వస్తుంది, ఇక్కడ పాట అనుకున్నప్పుడు పింగళి అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు లిరిక్ రైటర్ కూడా. సో క్రమేపీ ఈ పద్ధతి పోయింది. ఇప్పుడైతే అసలు లేదనుకోండి. లిరిసిస్ట్ ని పిలవడం లేదు కాబట్టి ముందు ట్యూన్ ఇచ్చేయడము. సరే, వేటూరు సుందరరామూర్తి ఎక్కడో ఉన్నాడు, ఆయన దొరకడు మనకు, అరే ఈ ట్యూన్ పట్టుకెళ్ళరా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కి చెప్పి పంపించడం. ఇలాగా చక్రవర్తితో మొదలైంది. అండ్ ఇళయరాజా వచ్చేసరికి ఇట్ హాస్ బికమ్ కంప్లీట్లీ స్టాండర్డ్ నౌ. అంటే ఇంకా ఒకప్పుడు ట్యూన్ కి లిరిక్ రాయడం ఎలా అరుదైన ప్రాక్టీస్ గా ఉండేదో, ఇళయరాజా వచ్చిన తర్వాత లిరిక్ కి ట్యూన్ చేయడం అనేది ఒక అరుదైన ప్రాక్టీస్ లా అయిపోయింది. సో ఒక 180 degrees గ్రాఫ్ ఇలాగా తిరిగింది అనమాట. సో ఇది నా అబ్జర్వేషన్. ఓవర్ టు కేటీ గారు, ఆయన ఏం చెప్తారు? సో ఈ విషయం సంబంధించి అంటే ఎక్కడ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చింది అనేది నీకేనా అభిప్రాయం ఉన్నాయా వేరేగా? నాకు స్పెసిఫిక్ గా హిస్టరీ తెలిసింది తక్కువే నిజానికి. కాకపోతే ఇళయరాజా పాటల టైం నుంచి ప్రాబబ్లీ ఈ సాహిత్యం మొదలు సంగీతం, తర్వాత సాహిత్యం ఆర్డర్లో జరిగింది అని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇళయరాజా పాటల్లో ఇప్పుడు మనం చూస్తే తెలుగు, తమిళం ఆర్ మలయాళం దేనికి అది నేటివిటీ ఉంటుంది. ఆ నేటివిటీ ఎలా వస్తుంది అంటే, వాళ్ళు ఖచ్చితంగా ట్యూన్ని ఒకటి నేటివ్ లోకల్ ఫార్మాట్ లో వాళ్ళు కంపోజ్ చేయడం, ఆయన కంపోజ్ చేయడం ఒక ఇదైతే, ఆ సాహిత్యానికి తగ్గట్టుగా ట్యూన్ ని అడ్జస్ట్ చేయడం. ఎందుకంటే పాడేటట్టుగా ఉండాలి. చాలా వరకు ఏంటంటే మనకి కీబోర్డ్ మీద వాయించినప్పుడు ఒక విధంగా ఉంటుంది. అది గొంతులో మేము ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ లో డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు తెలుస్తుంది. బట్ గొంతులోంచి పాడుతున్నప్పుడు ఆ సిలబుల్ కంపోజ్ చేసిన కీబోర్డ్ కి పాడే గొంతుకి తేడా ఉండొచ్చు. అది అడ్జస్ట్ చేస్తుంటారని నాకు అనిపిస్తుంది ఇళయరాజా పాటలు వింటే. ఇంకొకటి, ఇళయరాజా కంపోజ్ చేసేది హార్మోనియంతో. హార్మోనియం ఇస్ అ న్యాచురల్, అంటే వోకల్ ఇన్స్ట్రుమెంట్ లా ఉంటుంది. అన్లైక్ కీబోర్డ్, ఇఫ్ యూ లుక్ అట్ కీబోర్డ్ డిస్క్రీట్ నోట్స్ ఉంటాయి, మీకు ఎక్కడ మన పాడుకున్నట్టుండదు. అందుకనే మీరు విద్వాంసులు లేదా సంగీతాన్ని నేర్పించే వాళ్ళు ఇప్పుడు కాలంలో వాడట్లేదు, కానీ పాత మేబీ 2-3 decades ago హార్మోనియం ఉండేది. మనకి ఆ బ్రహ్మానందన్ సీన్ లో కూడా హార్మోనియం ఉంటుంది, ఆ కంపోజింగ్ సీన్ లో. దట్స్ హౌ
ఐ థింక్ ఇట్స్ బెస్ట్ యూజ్. నా దగ్గర హార్మోనియం ఇప్పుడు లేదు. బట్ నేను వాడాను. చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది కంపోజ్ చేయడానికి. సో, ఒక రకమైన పాడే ఫీల్ ఇస్తుంది. సో, ఐ థింక్ ఆ బ్రిడ్జ్ ఆ గ్యాప్ మినిమైజ్ అయి ఉంటుందని నా అభిప్రాయం. ఆహ్, ఆహ్, కానీ ఇళయరాజా నా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇళయరాజా చేసే నంబర్ ఆఫ్ మూవీస్‌కి కాల్ షీట్ ప్రకారం లైక్ రోజుకి 2 కాల్ షీట్స్. సో, పొద్దున్న 7కి కంపోజ్ స్టార్ట్ చేసి 1కి ఆ పాట పంపించేయాలి. 2కి మళ్ళీ స్టార్ట్ చేసి వాటెవర్ 8కో, 9కో పంపించేయాలి. ఇట్లాంటి ఏదో కాల్ షీట్ ఉండేదిట. సో, బై 1కి పాట అవ్వాలి అంటే 7 టు వాటెవర్ మేబీ 8 హి ఈస్ కంపోజింగ్. 8-10 దే ఆర్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ అందరితో. ఆర్ నోట్స్ రాయడం వాటెవర్. 10-1 రికార్డ్ చేస్తారో ఏదో. ఇంత టైట్ షెడ్యూల్‌లో ఒకటేసారి ఆయన చేయగలగడం ఆయన ఇది గొప్పతనం. కానీ ఆ టైట్ షెడ్యూల్‌లో ఈ ఫార్మాటే ఈజీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో, అందుకని సన్నివేశం గురించి బాగా ఇద్దరు ప్రాబబ్లీ దే ఆర్ లుకింగ్ అట్ ద సేమ్ పాయింట్ అని అనిపిస్తుంది. సాహిత్యం అదే రాసేవాళ్ళు, సంగీతం కంపోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వేదం అణువణువున నాదం అని తీసుకుంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్ అది ముందు కంపోజ్ చేశారు సాహిత్యం, సంగీతం నాకు తెలీదు. కానీ ఇద్దరు ఒకే రకమైన సన్నివేశం లేదా మేబీ విశ్వనాథ్ డిస్క్రైబ్ చేసి ఉండొచ్చు. మధ్యలో ఇది పాతవేవో గుర్తు చేసుకుంటాడు లేదా ఇట్లాంటివేవో ఉండుంటాయి. సో, మ్యూజిక్‌లో అవి ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు త్రూ మేబీ ఐ మీన్ బ్రింగింగ్ ఔట్ ద సిట్యుయేషన్. అలాగే సాహిత్యంలో కూడా చేయొచ్చు. సో, ఐ థింక్ ఆ ప్రక్రియ బాగా ఇళయరాజా, వేటూరి వీళ్ళ టైంలో ఉండేది. ఓవర్ టైమ్ 90s, 2000స్‌లోకి వచ్చేసరికి కాస్త తగ్గిందేమో. డబ్బింగ్ పాటల ఎఫెక్ట్, డబ్బింగ్ ఇంకా ఏఆర్ రెహమాన్ అండ్ ఫర్దర్ ఆ ఇది తగ్గిందేమో మేబీ. ఏమంటారు కెమిస్ట్రీ అండ్ కొలాబరేషన్ బిట్వీన్ లిరిసిస్ట్ అండ్ మ్యూజిషియన్ అని నా అభిప్రాయం. అయితే ఒక ప్రశ్న, ట్యూన్‌కి లిరిక్స్ రాయటం అలా అది ఏమన్నా అంటే ఈజ్ దట్ ద మోస్ట్ ప్రొడక్టివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది? అంటే కంపేర్డ్ టు ద అదర్ వే. లిరిక్స్ ట్యూన్ చేసే కంటే ట్యూన్స్‌కి లిరిక్స్ రాయటం అనేది చాలా ఫాస్ట్‌గా, అంటే వెన్ యూ టేక్ సే 100 సాంగ్స్ సేమ్ సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్‌కి ఇస్తే గనక మొదటి పద్ధతిలో అంటే ట్యూన్ చేసిన దాన్ని ముందే ట్యూన్లు ఇస్తే కనుక దాని లిరిక్ రాయటం అది చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది 100 సాంగ్స్ కంప్లీట్ చేయడానికి. అది అనేది ఇది అంటే ప్రస్తుతం అయితే ట్యూన్‌కి లిరిక్స్ రాస్తున్నారు కదా! ఈజ్ ఇట్ రియల్లీ ద మోస్ట్ అవును. ప్రొడక్టివ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆర్ ఈజ్ ఇట్ ఓన్లీ స్పీడ్ సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫరెన్స్‌ని ఇంపోజ్ చేసి ఇండస్ట్రీ మీద మిగతా వాళ్ళందరూ కూడాను తెలుసో తెలియకో దాన్నే ఫాలో అవుతున్నారా అనేది నా ప్రశ్న. సో, మీరు అడిగిన ప్రశ్నకేంటంటే ఇప్పుడు మనకి ఒక 100 పాటలు తీసుకొని ఫస్ట్ కంపోజ్ చేయడం స్పీడ్‌గా, ప్రొడక్టివ్‌గా ఉంటుందా? లేదా సాహిత్యం రెడీమేడ్‌గా ఉండి దానికి కంపోజ్ చేస్తే ఈజీగా ఉంటదా అంటే, ఒక్కొక్కసారి 2 అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మామూలుగా సాహిత్యం నుంచి సంగీతం అని తీసుకుంటే, సాహిత్యంలో ఒక రకమైన మనకి ఇందాక యశ్వంత్ చెప్పినట్టు గణాలు, స్ట్రక్చర్, ఒక రిథమ్ ఆల్రెడీ బిల్ట్ ఇన్‌గా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చాలామంది సాహిత్యకారులు సిరివెన్నెల గారు, మేబీ వేటూరి వీళ్ళంతా పాడుతూ వాళ్ళ ఐ మీన్ లిరిక్స్ పాడుతూ ఒక రకమైన ట్యూన్‌లో చేసేవాళ్ళు నాకు అనిపిస్తుంది. సో, బేస్డ్ ఆన్ దట్ కొంత ఆల్రెడీ రెడీమేడ్‌గా ఉంటుంది సంగీత దర్శకుడికి. సో, ఇట్స్ రాదర్ ఈజీ టు కంపోజ్. సాహిత్యంలో కూడా ఒక రకమైన మూడ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది త్రూ దోస్ వాటెవర్ వర్డింగ్స్. సో, దానికి తగ్గట్టుగానే కంపోజ్ చేస్తాం కానీ ఏదో ర్యాండమ్‌గా చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ ఫస్ట్ కంపోజింగ్ తర్వాత ట్యూన్ అంటే మాత్రం కొంచెం కష్టమే అని నా ఫీలింగ్. ఇళయరాజా గారు ఎలా చేశారు నాకు తెలీదు కానీ ఇట్స్ స్టిల్ మిస్టరీ టు మీ. ఎందుకంటే ఒకటి సన్నివేశం ఊహించుకుని ట్యూన్ చేసి అవన్నీ
చేయడం కొంచెం కష్టమే. కాకపోతే నేను అనుకోవడం ఆయన పాటలు ఒకసారి మనం రివైండ్ చేసుకొని చూస్తే ట్యూన్ చేయడం సన్నివేశం ప్రకారం అయిపోతుంది. బేస్డ్ ఆన్ దట్ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా ఆ పాటను ఎన్హాన్స్ చేసేసి ఒక హిట్ నెంబర్ లాగా చేయగలరు. కాబట్టి ఓవరాల్ గా ఇట్ బికమ్స్ గుడ్ ప్యాకేజ్ అని బట్ అనిపిస్తుంది. బట్ మన నాకు తెలిసి సాహిత్య ఆయనేమి పరంగా తీసుకుంటే ఇళయరాజా గారు కూడాను నాకు తెలిసి ఎక్కువ పాటలు ఆయన సన్నివేశానికి ట్యూన్ చేసినవి కూడా కాదు కదా. ఆయన ముందు అవన్నీ ట్యూన్ చేసి పెట్టుకుని దాని తర్వాత సన్నివేశం చెబితే కనుక ఓకే ఈ నాలుగిట్లో ఏది కావాలంటే ఎంచుకో అన్నట్టు అలా ఇచ్చితే ఒకటి ఎంచుకుంటే కనుక దానికి లిరిక్స్ రాయటం అనేది కదా ప్రక్రియ. అవును. కానీ నాకు తెలిసినంత వరకు స్టిల్ ఆయన డైరెక్టర్ అంటే మేబీ ఆబ్వియస్లీ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. కానీ డైరెక్టర్స్ విజన్ ఏంటి ఆ పర్టికులర్ సీన్ లో అనేది ఆయన తెలుసుకుని దాని ప్రకారం సంగీతం ఇచ్చేవారు లేదా రిలీజ్ చేసేవారు అని నా నమ్మకం. కానీ కొన్ని చెత్త సినిమాలు కూడా ఉన్నాయి ఇళయరాజు. అవి నేను కొంతవరకు డైరెక్టర్ కి అట్రిబ్యూట్ చేస్తాను. ఇళయరాజా అనే కాదు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర రాబట్టుకోవాలంటే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ దగ్గర తోడుకునేంత చెద మన దగ్గర ఉండాలి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. లేకపోతే వాళ్ళు ఏదో లిమిటెడ్ అవుట్పుట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఓకే వీడికి నా పేరు కావాలి ఇళయరాజా మ్యూజికల్ లేదా ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ అని చెప్పి అవునవును. అనుకుంటారు. నేను సబ్ స్టాండర్డ్ మ్యూజిక్ వీడికి ఇచ్చాను, ఈ సంగతి వీడికి అర్థం కాదు ఎడితిరిగిను, కాబట్టి ఏది ఇచ్చినా సరిపోద్దులే అని చెప్పేసి అది కదా. సో ఎనీవే, సో నా ప్రశ్న అది యశ్వంత్ దగ్గరికి వచ్చే ముందు ఇంకొకసారి చూస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే బేసికల్గా ప్రొడ్యూసర్ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ బై ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదా. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వేస్ట్ కాకుండా తొందరగా సినిమా అయిపోవాలనేది. సో ఇలా ఈ ప్రొడ్యూసర్లు అందరూ కలిసి నలుగురు, ఈ చక్రపాణి టైప్ వాళ్ళందరూ కానీ, వాళ్ళందరూ తర్వాత ఎవరన్నా పెద్ద ప్రొడ్యూసర్లు కానీ, రామానాయుడు టైప్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి ఏమన్నా మాట్లాడుకుని పరిశీలించి ఏంటంటే ఇలా ముందు ట్యూన్ చేసి దాని తర్వాత లిరిక్స్ రాస్తే కనుక చాలా ఫాస్ట్గా అయిపోద్ది, కాబట్టి ఆ రకంగా మనం కాస్ట్ తగ్గించుకోవచ్చు అని చెప్పి ఈ పద్ధతికి మారారా, లేకపోతే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ నేనేం చెబితే అది నడుస్తుంది కాబట్టి నేను ఈ పద్ధతిలో చేస్తాను అని నేను పట్టుపట్టి కూర్చుంటే కనుక నెమ్మదిగా అతని ప్రొడ్యూసర్లే కాదు మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు కూడాను అదే పద్ధతిలోకి వచ్చారా అనేది నా సందేహం యాక్చువల్గా. చూతా యశ్వంత్. సో మీ సందేహంలో నిజం లేకపోలేదు అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళ డెసిషన్ కి రావడానికి కారణం కూడా ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటారు. ఇట్ మేబీ చక్రవర్తి, ఇట్ మేబీ ఇళయరాజా, ఆర్ ఇట్ మేబీ ద ప్రీవియస్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ ఎంఎస్ విశ్వనాథన్ కానీ, జీకే వెంకటేష్ కానీ, వీళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా ఒక డెడ్ లాక్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు ఇప్పుడు ఈ కాలంలో సినిమాలు ఒక బాహుబలి కానీ, ఒక RRR కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీస్తున్నారు. ఒకప్పుడు సినిమాలు ఇన్నేళ్ళు తీసేవాళ్ళు కాదు. మాయాబజార్ కూడా నాకు తెలిసి సంవత్సరాలు ఏం తీసుంటారు, అది విత్ ఇన్ మంత్స్ లోనే తీసుంటారని నా అభిప్రాయం. సో ఈ ప్రీ ప్రొడక్షన్ అనేది ముందుగానే చేసినప్పుడు వాళ్ళు గీతకారుణ్ణి కూర్చోబెట్టుకొని, సంగీత దర్శకుడిని కూర్చోబెట్టుకొని పాటలు చేశారు. సారీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రొవెస్ ఆఫ్ బోత్ మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద లిరిక్ రైటర్. ఇప్పుడు కేవి మహాదేవన్ లాంటి వాళ్ళు, రమేష్ నాయుడు లాంటి వాళ్ళు ఎప్పుడు ముందుగా ట్యూన్ ఇవ్వలేదు. సాహిత్యం రాసిన తర్వాత ట్యూన్ ఇచ్చేవారు. అండ్ కేవి మహాదేవన్ వాజ్ సూపర్ ఫాస్ట్ అని చెప్తారు ట్యూన్ ఇవ్వడంలో. సో అంటే ఒక దానికి కృష్ణ గారు చెప్పింది ఒకటి వస్తుంది. ఒక లిరిసిస్ట్ గా నేను ఇప్పుడు నేను కూడా ఒక చిరు లిరిసిస్ట్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ లో నా అబ్జర్వేషన్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు లిరిక్ ముందే రాయడం అంటే రాసేవాడికి సంగీతం పట్ల కానీ లేదా ఈ పద్య రచన మీద కానీ పట్టుంటే లిరిక్ అతను త్వరగా ఒకటి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, పింగళ్ లాంటి వాళ్ళు, వేటూరు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈ పద్యాల మీద ఎక్కువగా పట్టున్న వాళ్ళు. నారాయణ రెడ్డి హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ పోయెట్ బిఫోర్. అండ్ వేటూరి కూడా, ఇంకా ఆయన జ్ఞానం గురించి మనం మాట్లాడాలంటే ఇంకొక పాడ్కాస్ట్ చేసేంత జ్ఞానం అయింది. సో ముందే లిరిక్ రాయమని ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ దే రైట్ ఇన్ ఎ స్పెసిఫిక్ తాళం.
ఇప్పుడు మనకుంది ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి ₹1,00,00,000 పాట అంటారు దీన్ని. ఇది ముందు లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేయబడ్డది. కానీ మీరు గమనిస్తే చాలా చోట్ల చాలా మంది చెప్పిన విషయము, ఈ లిరిక్ మాత్రమే తీసుకుంటే అది సీస పద్యంలో ఉంటుందట పల్లవి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నీ కొంటె చూపు చూస్తేనే చలి చలి, పారేసుకోవాలని ఆరేసుకున్నావు హరి. సో ఈ సీస పద్యం అన్నప్పుడు ఇట్ హ్యాస్ అ డిఫైన్డ్ లెంగ్త్, ఒక ప్రెసిషన్ ఉంది. అలా ఉన్నప్పుడు నా అనుకోలు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్‌కి ట్యూన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక తాళం ఉంది కాబట్టి. మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ కంపోజ్ చేసేటప్పుడు ఏమనుకుంటాడు, ఒక ట్యూన్ అనుకోని నేను అనుకోవడం వేగ్‌గా ఒక ట్యూన్ ఏదో వస్తుంది. ఒక సందర్భం చెప్పిన తర్వాత ఏదో తానన ఏదో సంథింగ్ ఒక ట్యూన్ వస్తుంది. ట్యూన్ వచ్చిన తర్వాత హి స్టార్ట్స్ బిల్డింగ్ ఇట్. ఓకే. అంటే దాన్ని ఒక తాళంలోకి తీసుకురావడానికి, అంటే దానికి ఇంత స్పెసిఫిక్ లెంగ్త్‌లో లైన్స్ ఇవ్వడానికి అతను వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లెంగ్త్ మీద ఆల్రెడీ వర్క్ అయిపోయినప్పుడు, ఒక తాళంలో మనకు పాటున్నప్పుడు ట్యూన్ అనేది ఈజీగా వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇది డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్స్‌కి మహాదేవన్ చాలా సినిమాలు చేశారు. సో మహాదేవన్‌కి, రమేష్ నాయుడుకి ఈ పద్ధతి ఈజీ. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది ఈ ప్రక్రియను ఎంచుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన 'చక్రవర్తి', 'ఇళయరాజా' అనుకుందాం. 'చక్రవర్తి' ఆర్ 'ఇళయరాజా' వాళ్ళు ఈ పద్ధతి ఎంచుకోనప్పుడు, వాళ్ళు ముందుగా ట్యూన్ ఇచ్చేసి, అంటే యాజ్ వేటూరి అండ్ సి నారాయణ రెడ్డి వర్క్స్ ఫాస్ట్ ఇన్ కంపోజింగ్ లిరిక్స్, దీస్ పీపుల్ మైట్ బి ఫాస్టర్ ఇన్ కంపోజింగ్ ద ట్యూన్. అంటే ఒక ట్యూన్ అనేసుకొని వేగ్గా దాన్ని మళ్ళా బిల్డ్ చేసి ఒక రిథంలోకి ఒక తత్కారం, రాగం, తానం. రాగం అనుకున్న తర్వాత తానం. తానం అనేది టెక్నికల్ వర్డ్. ఇప్పుడు దాన్ని తత్కారం అంటారు. సో తత్కారం అంటే తననాలు ఇస్తారనమాట. ఇప్పుడు 'ఇళయరాజా' పాటే ఏదో ఒకటి తీసుకుందాం. తానా తననననన తానా ఇలా అనుంటాడు. సో ఇదంతా మీరు టెక్నికల్‌గా చూస్తే ఒక తాళం ఉంటుంది. దానికి ఒక స్పెసిఫిక్ లెంగ్త్. సో ఇది అతను బహుశా ఈ ప్రక్రియ అతను ఈజీగా చేసేయవచ్చు. అండ్ ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగానే ఇళయరాజా వెన్ హి ఈస్ డూయింగ్ థౌసండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ హి ఈస్ సో టాలెంటెడ్ ఇన్ బ్రింగింగ్ దిస్ స్ట్రక్చర్ సో ఫాస్ట్. సో అండ్ క్వాలిటీ ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్‌కి తెలుసు. ఓకే. ఇళయరాజా అనేవాడు 45 నిమిషాల్లో ఒక పాట ఇచ్చేసాడు అంటే క్వాలిటీ ఏంటో వాళ్ళు జడ్జ్ చేయగలరు కాబట్టి మేబీ దే మైట్ హావ్ చోసన్. అండ్ అంటే వాళ్ళు, నేను అనుకోవడం, ప్రక్రియని వీళ్ళు ఫోర్స్ చేయలేదు. ఇళయరాజాని ఎంచుకున్నప్పుడు ఒక సినిమాకి ఆబ్వియస్లీ ఈ ప్రక్రియ స్టాండర్డైజ్ అయిపోతుంది. అదే రామానాయుడు మహాదేవన్ ఎంచుకున్నారనుకోండి, మహాదేవన్‌కి ఓ ప్రక్రియ ఉంది. ఓకే. నేను లిరిక్ ఇస్తే గాని ట్యూన్ చేయను అనేది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమో. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇలాగే ఉండాలి అని. ఇప్పటికీ కె. విశ్వనాథ్ ఎప్పుడు మోస్ట్‌లీ హి చోసెస్ లిరిక్స్ ఫస్ట్ అండ్ దెన్ ట్యూన్. విశ్వనాథ్ గారితో ఇళయరాజా 3, 4 సినిమాలు చేశారు. అందులో చాలా పాటలు మీకు లిరిక్‌కి ట్యూన్ చేసినవే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మౌనమేలనోయి ఈ మరపురాని రేయి' ఇది ఫస్ట్ లిరిక్స్ వచ్చింది. దెన్ వేటూరి అండ్ ఇళయరాజా, ఐ బిలీవ్ వేటూరి అండ్ ఇళయరాజా స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకొకటుంది. ఇళయరాజానే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వటపత్రశాయికి వరహాల లాలి. ఇది లిరిక్స్ ఫస్ట్ రాసిన తర్వాత ట్యూన్ చేశాను. అండ్ మనము కొంచెం మనసు పెట్టి చూస్తే, కొంచెం మనం సాహిత్యం మీద దృష్టి పెడితే, సాహిత్యం ఉన్న లెంగ్త్‌ను బట్టి మనము గుర్తించవచ్చు. ఇది ముందు లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేయబడ్డదా? లేదా ట్యూన్‌కి రాయబడ్డదా అన్నది. ఇళయరాజా తీసుకుంటే రామ కనవేమిరా, ఇది మీరు లెంగ్త్ చూస్తే ఓన్లీ లిరిక్ మాత్రం ఇస్తాం. రామ కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా. రామ కనవేమిరా ఎన్ని లెంగ్త్స్ ఉన్నాయి? రామ 2 అక్షరాలు, కనవేమిరా ఇది కనవేమిరా 5, అదొక 2 7. నెక్స్ట్ శ్రీ రఘురామ కనవేమిరా. సో 7కి ఇంకొక శ్రీ రఘు 3 జాయిన్ అయ్యాయి 10. సో అంటే దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. అంటే ఇట్ కుడ్ బి అదర్ వైస్ ఆల్సో. అదర్ వే అరౌండ్ లైక్ వేదం అణువణువున నాదం ఇలాగా. సో ఇది మనం అంటే ఇది జనరిక్‌గా మనం చెప్పలేమనమాట. మనము పాటను పదే పదే విని, సాహిత్యము ఇవంతా అనలైజ్ చేసి అండ్ ద ఫ్లో ఆఫ్ ద ట్యూన్. అండ్ ఇప్పుడు మనకు మహాదేవన్ గారి పాటలు తీసుకుంటే పల్లవి ఒక ట్యూన్‌లో ఉంటుంది. మొదటి చరణం ఒక ట్యూన్‌లో ఉంటుంది. రెండో చరణం ట్యూన్ మారిపోతుంది.
సో దెన్ వీ కెన్ గెస్ దట్ ఓకే, ఇది సాహిత్యానికి చేయబడ్డది కాబట్టి సాహిత్యము ఒకే లెంగ్త్ లో రాయలేరు కొంతమంది. ఇప్పుడు ఆత్రేయ లాంటి వారు ఉన్నారంటే, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకు ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. తర్వాత చరణాలు తీసుకుంటే ఆ మన మనసుకు సారీ మనిషికి మనసే తీరని మరు జన్మ ఉన్నదో లేదో, మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలు మమతలు అప్పుడేమవుతాయో. అప్పుడేమవుతాయో. తర్వాత మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలాగా తీర్చుకున్నాడు కక్ష. సో ఈ లెంగ్త్ చూసినప్పుడు మనము ఒక్కొక్క లైన్ ఒక్క లెంగ్త్ లో కూడా ఉంటుంది. సో ట్యూన్ చేసే వాళ్ళు ఏంటంటే యూజువలీ తాళం ఒకటే లెంగ్త్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక ఇళయరాజా పాటే తీసుకుందాం. రైట్ నౌ ఈ పాట ఉంది నా మైండ్ లో. జిందాబాద్ జిల్ జిల్ ప్రేమ, ప్రేమంటేనే పేచి రామ. ఇది చరణాలు వినండి. తన్న తన్నన నానన తన్నన నానే యవ్వన బంధం నిన్నే అడగా, తన్నన నానన తన్నన నానన తన్నన నానన నాన తన్నన నానన తన్నన నానన తన్నన నానా. ఇవి ఒక సర్టెన్ సెట్ ఆఫ్ లెంగ్త్స్ లో ఉన్నాయి. సో ఇది మనకు మహాదేవన్ పాటల్లో కనిపించదు, రమేష్ నాయుడు పాటల్లో కనిపించదు. హ్యావింగ్ సెడ్ దిస్, మహాదేవన్ ఈజ్ సో టాలెంటెడ్. త్రిశూలం సినిమాలో ఒక పాట ఉంటుంది, వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం నొసటికి తిలకం కురులకు కుసుమం. ఈ పాట చరణాలు వినండి, ట్యూన్ కి రాశారా పాట అన్నట్టుంటుంది. జీవం లేని భావం కోసం వేచిన పల్లవి నేను, ఇలాగా ఫస్ట్ చరణం అంటే. తర్వాత ఆ చేయి చేయి చేసిన బాసలు ఊపిరి నీవైనావు. 2 చరణాలు ఒకటే లెంగ్త్ లో ఉంటాయి ట్యూన్. సో దేర్ కెన్ బి వన్ పాసిబిలిటీ దట్ ఆత్రేయ మైట్ హ్యావ్ రిటర్న్ బోత్ ద చరణాలు ఇన్ అ సేమ్ లెంగ్త్, ఆర్ ఎల్స్ మహాదేవన్ ఈజ్ సో టాలెంటెడ్ దట్ 2 చరణాలు ఒకే లెంగ్త్ లో కంపోజ్ చేయగల టాలెంట్ ఆయనకు ఉంది. సో ఇది ఒక జనరిక్ గా బ్లాంకెట్ స్టేట్మెంట్ వేసి మనం గుర్తించను లేము. అండ్ మీరన్న ప్రశ్నకు కూడా మేబీ సమ్ ప్రొడ్యూసర్స్ ఇన్సిస్టెడ్, మేబీ సమ్ డైరెక్టర్స్ ఇన్సిస్టెడ్ దట్ నాకు లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేయాలరా అన్నది. సో ఇక్కడ ఇంకొకటి, విశ్వనాథ్ సినిమాల్లోనే 2 ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. వి విల్ కమ్ టు దట్ ఇన్ డీటెయిల్. స్వర్ణకమలం అనే సినిమా, ఇట్ ఈస్ వెరీ క్లెవర్లీ డన్, క్లెవర్లీ కంపోజ్డ్ ఆల్బమ్, క్లెవర్లీ ట్యూన్ వైజ్ గా చాలా క్లెవర్ గా కంపోజ్ చేసింది. అండ్ అంటే రైట్ ఫ్రమ్ ద సన్నివేశం అండ్ సింగర్స్ ఎంచుకున్న విధానం కూడా చాలా క్లెవర్ గా చేశారు, అంటే చాలా ఇంటెన్షనల్ గా చేశారు అన్నది ఇది. సో ఇది ఏంటనేది మీరు నానక్ పర్వతంలో జగవత్ బాబు లాగా శ్రోతలు ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అదే డోంట్ స్పెల్ ద బీన్స్. అదేలే. సో సో మొత్తం మీద మీరిద్దరు చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది డైరెక్టర్స్ ప్రిఫరెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫరెన్స్ అలా ఉండబట్టి ట్యూన్కి లిరిక్ చేయటం అనేది ఆ పద్ధతి బాగా అలవాటు పాతుకుపోయి ఉంటుంది నెమ్మదిగా. కానీ అలా ఒక పద్ధతి జరుగుతున్న కూడా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు లేదా కొంతమంది నిర్మాతలు వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు దే ఇన్సిస్టెడ్ ఆన్ రైటింగ్ ద లిరిక్స్ ఫస్ట్ అండ్ దెన్ కంపోజింగ్ ఫర్ దట్ అనేది. ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గురించి మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి. ఆయన ఇప్పుడు లేరు, కాట్రగడ్డ మురారి, యువతరం ఫిలిమ్స్. సో ఆయన హీ ఆల్వేస్ ఇన్సిస్ట్ లిరిక్స్ ఫస్ట్. ఎందుకంటే ఆయన బై డిఫాల్ట్ నాకు మహాదేవన్ అయితేనే సినిమా చేస్తాను, మహాదేవన్ లేకపోతే చేయను అంటే. ఒకానొక టైంలో రాఘవేంద్రరావు చక్రవర్తి అనే కాంబినేషన్ చాలా మాస్ హిట్ అయినప్పుడు కూడా త్రిశూలం అనే సినిమాకి మహాదేవన్నే ఎంచుకోవడము, జానకిరాముడు అనే సినిమాకి మహాదేవన్ ఎంచుకోవడం, 2 మురారి గారి సినిమాలే. అంటే మురారి గారు తన పుస్తకంలో కూడా రాసుకున్నారు, నవ్విపోదురు గాక, తన ఆటోబయోగ్రఫీలో. రాఘవేంద్రరావు గారు అడిగారంట, నాది చక్రవర్తిది చాలా హిట్ అయిన కాంబినేషన్, త్రిశూలంకి చక్రవర్తిని తీసుకుందాము అంటే ఈయన అన్నారంట, చక్రవర్తిని తీసుకునే మహాదేవాన్ని కాక వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకునేట్టుగా అయితే నేను డైరెక్టర్నే మార్చేస్తాను అన్నారంట. అంటే రాఘవేంద్రరావు నువ్వు నాకు వద్దు, నేను వేరే డైరెక్టర్తో వెళ్తాను. సో హీ ఆల్వేస్ ఇన్సిస్ట్ దట్ ఇది. అండ్ రాఘవేంద్రరావు గారు కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హీ చోజ్ లిరిక్స్ ఫస్ట్. అంటే చక్రవర్తి గారితో చేస్తున్నప్పుడు కూడా లిరిక్సే ముందు రాద్దామని కీరవాణి గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది, దానికి ముందు లిరిక్కే రాద్దాము, లిరిక్ రాసిన తర్వాత
ట్యూన్ చేద్దామని ఆయనకు ఎక్కువ మొగ్గు దాని వైపు చూపుతారు అన్నది, అంటే లిరిక్స్ ముందు రాసే దాని గురించి. అది ఇది ఒక వన్ ఆఫ్ ద మరి అనెక్డోట్స్ ఐ న్యూ. మరి మా గురువు గారి గురించి చెప్పలేదు నువ్వేమి? ఆయన ప్రిఫరెన్స్ దాసరి ఏం గారు లేదా? దాసరి గారిని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం దాసరి గారు కూడా ఎక్కువ ఫస్ట్ లిరిక్స్ వైపే వెళ్ళారు అన్నది. ఎందుకంటే బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ లిరిసిస్ట్ కాబట్టి ఎస్. ఆయన ముందు లిరిక్సే చూస్ చేసుకున్నారు అన్నది నా అభిప్రాయం. అండ్ ట్యూన్ కి రాసినవి కూడా చాలానే ఉన్నాయి, అంటే దాసరి గారే ట్యూన్ కి రాసినవి. ఒకటి చెప్తాను, ఇప్పుడు లిరిక్స్ కి ట్యూన్ కట్టింది దాసరి గారే రాసింది. 100కో కోటికో ఒక్కరు ఇప్పుడు ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు. ఇది లిరిక్ చూడండి, ఇట్స్ వెరీ ప్రొజాయిక్. 100కో కోటికో ఒక్కరు ఇక్కడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టర్. ఇది ఖచ్చితంగా లిరిక్కే రాసింది. అండ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దాసరి గారిని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి, ఆయన లాస్ట్ బట్ వన్ ఫిలిం అయిన పరంవీర చక్రలో కూడా ఒక పాట ఉంటుంది. తల్లి కడుపులో పెరిగిన బిడ్డ, తల్లి పాలను తాగిన బిడ్డ, తల్లి గుండెపై ఎదిగిన బిడ్డ, భూమి తల్లికి జవాను కావాలి, కన్న తల్లికి జై అనాలి. ఇది కూడా లిరిక్సే ఫస్ట్ రాశారు. తల్లి కడుపులో ఎదిగిన బిడ్డ, తల్లి పాలను తాగిన బిడ్డ, తల్లి గుండెపై ఎదిగిన బిడ్డ, భూమి తల్లికి జవాను కావాలి, కన్న తల్లికి జై అనాలి. సో లిరిక్స్ ముందు రాశారు కాబట్టి ఈ లిరిక్స్ అనేది మీకు తాళంలో లేవు, అంటే చాలా చిన్న లెంగ్స్. తల్లి కడుపులో ఎదిగిన బిడ్డ ఎంత ఉంది? మూడు పదాలు. సో ఇప్పుడు ఆది తాళం అని తీసుకుంటే దీనికి 8 ఇవి ఉంటాయి, మాత్రలు. 8 మాత్రల్లో దీన్ని ఫిట్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేయాలి? మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. యాక్చువల్లీ ఈ పాట స్పెసిఫిక్ గా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, మణి శర్మ కూడా ఫస్ట్ ట్యూన్ చేసిన సందర్భాలు బోలెడున్నాయి, లిరిక్ కూడా ట్యూన్ చేసిన ఉన్నాయి. అండ్ హీఈస్ సో మచ్ టాలెంటెడ్, అంటే సవ్యసాచి మణి శర్మ కూడా. సో చూడండి ఎంత బాగా తీసుకొచ్చారు, అండ్ విత్ ఎమోషన్. అది సినిమాలో ఎలా ఉంటుందంటే, క్యారెక్టర్ చనిపోతున్నప్పుడు పాడే పాట. అంటే తన బిడ్డ చనిపోతాడు బాలకృష్ణ. ఈ సినిమా ఇప్పుడు మీరు చూడలేరు కాబట్టి నేను సినిమా చెప్తాను, ఎక్కడ దొరకదు ఇది. బాలకృష్ణ కొడుకు చనిపోతుంటాడు, చనిపోతున్నప్పుడు పాట పాడాలి అంటే ఎంత ఆర్ద్రత ఉండాలి, ఎంత వేదన ఉండాలి. ఎలా తీసుకొచ్చాడు చూడండి. తల్లి కడుపులో పెరిగిన బిడ్డ, తల్లి పాలను తాగిన బిడ్డ, తల్లి గుండెపై ఎదిగిన బిడ్డ. ఆ తాళం అక్కడ చూడండి. తల్లి గుండెపై ఎదిగిన బిడ్డ అంటే ఇక్కడ 2 స్వామి కార్యం స్వకార్యం. స్వకార్యం ఏమిటంటే తాళంలో ఫిట్ అవుతుంది, స్వామి కార్యం ఏంటంటే డైరెక్టర్ కావాల్సిన ఎమోషన్ పండుతుంది. బిడ్డ అంటే ఒక ప్లీడ్ ఉంది కదా, తల్లి గుండెపై ఎదిగిన బిడ్డ ఏం చేయాలరా నువ్వు అంటే, భూమి తల్లికి జవాను కావాలి. సంగీత దర్శకుడు లిరిక్ కి ట్యూన్ కట్టేవాడు భాష మీద చాలా పట్టు ఉండాలి. ఎందుకంటే భావం అనేది భాషలో నుంచే వస్తుంది కాబట్టి. భూమి తల్లికి జవాను కావాలి అంటే, జవాను అన్నది ఇట్స్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్ అండ్ ఇట్స్ అ వెరీ సెలబ్రేటెడ్ ప్రొఫెషన్, ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. అందుకని పైకి తీసుకెళ్ళాడు. భూమి తల్లికి జవాను కావాలి, కన్న తల్లికి జై అనాలి. జై అనేది ఎలా అంటాం? జై అంటాం కానీ జై అనం కదా. సో కన్న తల్లికి జై అనాలి. ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆపేస్తాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ టైం. రమేష్ నాయుడు గారు ఇలాంటి వాటిల్లో, మహాదేవన్ గారు కూడా చేశారు. ఇప్పుడు పదాల్లో మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు జాబిల్లి అంటే ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. సో మనం జాబిల్లి చెప్పేటప్పుడు మన మాటల్లోనే సూర్యుడు భలే మండుతున్నాడు రా, టోన్ ఇలా ఉంటుంది. కానీ సూర్యుడు మండుతున్నాడు రా ఇలా చెప్పం కదా. అబ్బా చందమామ చూడు ఎంత హాయి, ఎంత బాగుందో అన్నప్పుడు మన ఎక్స్ప్రెషన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పాట ఉంటుంది. రాగాల సిగలోన సిరిమల్లేవి, సంగీత గగనాన జాబిల్లివి. సో జాబిల్లి ఇది లిరిక్ కి చేసిన ట్యూన్. సో
రాగాల సిగలోన సిరిమల్లవి సంగీత గగనాన జాబిల్లివి అన్నప్పుడు అలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు, జాబిల్లివి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ట్యూన్ కి లిరిక్ రాసినప్పుడు లిరిక్ రైటర్ కి ఎలా ఉండాలని, ఇళరాజా ట్యూనే ఓం నమః నయన శృతులకు. నాకు ఎప్పుడు వేటూర్ని నిజంగా కనిపిస్తే ఈ పాట రాసినందుకు ఆయన కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుంది. ఒక లైన్ ఉంటుంది చరణంలో, సూర్యుడే ఒరిగి ఒరిగి జాబిల్లి తన అడిగే వేళ. అంటే సూర్యుడు దిగి జాబిల్లి, ఇప్పుడు ట్యూన్ వింటే తానా తనన తనన తానన తనన తనన. అంటే ఒక సూర్యుడు అనే అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఒక టూ ఆబ్జెక్ట్స్ సిచ్యువేషన్ పరంగా ఇద్దరు వ్యక్తులు ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కలిసిన సిచ్యువేషన్ అది. సో అంటే ఒకరు పైన ఉండొచ్చు, ఒకరు కింద ఉండొచ్చు. సో అంటే సూర్యుడు అబ్బాయి అవ్వచ్చు లేదా అమ్మాయి అవ్వచ్చు, జాబిల్లి అబ్బాయి అవ్వచ్చు లేదా అమ్మాయి అవ్వచ్చు. సో సూర్యుడు దిగి జాబిల్లిని కలిశాడు అన్న దానికి ట్యూన్ లో చూడండి, ఆ ట్యూన్ ఫ్లో ఇలా ఉంది కదా, తానన 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 అన్నప్పుడు సూర్యుడే ఒరిగి 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 అన్నప్పుడు ఇలా కిందికి రావడం కదా, సూర్యుడు ఒరగడం అన్నది. అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ లో వేసాడు ఆయన. సూర్యుడే ఒరిగి ఒరిగి జాబిల్లి తనన తనన వేళ. అది అలాగా. సో ఇట్ గోస్ ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే సంగీత దర్శకుడికి ఈ భావం ఎలాగ ట్యూన్ చేయాలనేది, భాష మీద ఎలా పట్టు ఉందో, సాహిత్యకారుడికి కూడా ట్యూన్ ఫ్లో ఎలా ఉంది, దానికి ఎలా వేయాలి. ఇప్పుడు ఇదే ఓం నమః పాటలో అదే ఒక లైన్ ఉంటుంది, పొంగి సార్ ఆ లైన్ పాడండి ఒక చోట, పొంగి అని ఒక లైన్ వస్తుంది కేటీ సార్. అది ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే. సో పొంగు అనేది కింద నుంచి పైకి వస్తుంది ఎప్పుడు పొంగు. సో ట్యూన్ చూడండి, తాన తనన తనన తాన. అక్కడ ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే. మళ్ళీ ముద్దుల సద్దుకే. ముద్దు అనేది ఎవరు గట్టిగా బాహాటంగా చేసుకునేది కాదు కదా. సో ముద్దులు అనేవి చాలా అదే అదే ముద్దు సౌండ్, మృదువుగా, ముద్దు సౌండ్ వేరే ముద్దు ఉంటుంది, సౌండ్, చెంపదెబ్బ సౌండ్ వేరే ఉంటుంది. చెంపదెబ్బ సౌండ్ వేరే ఉంటుంది. సో ముద్దుల సద్దుకే నిదుర లేచిన, అక్కడ కూడా నిదుర లేచిన అన్న దగ్గర ఆ ట్యూన్ లేచినప్పుడు కూడా నిదుర లేచిన ప్రణయ గీతికి ఓం నమః. వేటూరికి కూడా ఓం నమః. అసలు ఈ పాట అలా ట్యూన్ లోనే చాలా సార్లు ఒక లిరిసిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ట్యూను ఇచ్చినప్పుడు ట్యూన్ లోనే మనకు భావాలు దొరికేస్తాయి, అంటే ఇది ఎలాగ తీసుకెళ్ళాలి అని. సోత్కర్ష కాదు కానీ నాకు జోసెఫ్ అనే సంగీత దర్శకుడితో నేను పనిచేయడం వల్ల నాకు ఉన్న అడ్వాంటేజ్ ఇది. జోసెఫ్ భట్ల ఇస్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. జోసెఫ్ భట్ల రాజశేఖర్ శర్మ, ఏఆర్ రెహమాన్ గారి దగ్గర పనిచేసి వచ్చారు ఆయన నేను రాసిన ఫస్ట్ పాట ఒక లాలి పాట, సెకండ్ సాంగ్. సో ఆయన నాకు ఇచ్చిన ట్యూను తానా తానా తానా. సో నాకు విన్నప్పుడే నాకు పదం వెంటనే దొరికేసింది. లాలీ లాలంటూ నే పాడే పాటే వింటూ గారాలే పోతూ మారామేలా, నా ప్రాణాలే నీవేనంట. తర్వాత ఆయన ఇచ్చిన ట్యూను తన్నా తననా తానా. అక్కడ ఆయన తన్నా అన్నప్పుడు నాకు కన్నా త్వరగా బజ్జోవమ్మా ఎన్నో కలలే నిన్ను పిలిచేనమ్మా, ఇలాగా రాశాను. సో కొన్నిసార్లు ట్యూన్ లోనే భావం దొరుకుతుంది, మహాదేవన్ లాంటి వాళ్లకు భావంలోనే ట్యూన్ దొరుకుతుంది. సో బాణీలో భావం, భావంలో బాణి, ఈ రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, ఇలాగా నడిచే కాంబినేషన్.
ఇందాక నువ్వు ఆయన జోసెఫ్ అట్ల గారు ఆయన ఒక ట్యూన్ ఇచ్చారని చెప్పావు కదా, ఆ ట్యూన్ వింటే నాకు ఆల్రెడీ విన ట్యూన్ లాగా ఉంది. నాకు వెంటనే కింగ్ సినిమాలో సిచ్యువేషన్ గుర్తొచ్చింది. సీడీ ఇచ్చేస్తే కనుక మా వాళ్ళు చరణాలు వేస్తారు అన్నట్టు. అంటే ఈ రాగము ఇది కాపీ రాగం అని చేశారు. కాపీ రాగం. రాగం పేరు కాపీ. చాలా పాటలు ఉన్నాయి. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అదొకటి. మనసున ఉన్నది చెప్పాలనున్నది. అదే సినిమాలోనే నేల నడిగా పువ్వుల నడిగా నీలి నింగి చుక్కల నడిగా ఇంకా చాలా ఉన్నాయి. కాపీలో ఎన్ని పాటలు చేశారో కృష్ణ గారు చెప్తారు. అంటే వెరీ వైడ్లీ యూజ్డ్ రాగం కాబట్టి మీకు ఎక్కడో ఇంకొక పాటలాగా ఉంటుంది అని అనిపించవచ్చు. Yeah. సో కృష్ణ, నువ్వు కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకుని ఉంటావు కదా ఈ టాపిక్ గురించి. ఏంటంటే లిరిక్కి ముందు రాసిచ్చిన లిరిక్స్కి ట్యూన్ చేయటం ఎంత టఫో, అలాంటివి కొన్ని ఎవరైతే బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటారో కన్సిస్టెంట్గా, అలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని.